వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో కూడా క్రిమినలిజాన్ని పెంచాడు అనడానికి ఈ కేసు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి. కన్ఫామ్ గా రాబోయే గవర్నమెంట్లు కూడా అలాగే రాబోయే పోలీస్ వ్యవస్థలకు కూడా చదువుకోవాల్సిన అంశం కింద మిగిలిపోయే కేసు ఇది. కొండంద వేలికను బట్టినట్లుగా ఒక చిన్న ఆడపిల్లని బెదిరించి ఒక పెద్ద ధనవంతుడి మీద పెట్టినటువంటి కేసును వెనక్కి తీయించుకోవడానికి మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము, అతనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థలు పనిచేసిన తీరు చూస్తుంటే నిజంగానే వీస్తుపోయే వాస్తవాలు బయటపడుతుంటే సిగ్గేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత దారుణంగా పనిచేసిందా గతంలో అని చెప్పేసి, పోలీసు వ్యవస్థ ఇంత దారుణ స్థాయికి దిగజారిపోయిందా అని చెప్పేసి అవమానంగా కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఈక్వల్ టు చీటర్ అనే స్థాయికి దిగజారిపోయింది గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ అంటానికి ఈ కేసు ఒక ఉదాహరణ. అసలు ఎవరో అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరి మీద కేసు పెట్టింది, అతను ఎవరో ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు, అతని మీద కేసు పెట్టడానికి వెనక్కి తీయడానికి ఈ రాష్ట్రంతో సంబంధం లేని, ఇక్కడెక్కడా కూడా ఎలాంటి తప్పులు చేయనటువంటి ఒక వ్యక్తిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఆవిడ చెప్పిన మాట వినట్లేదు అని చెప్పేసి ఆవిడ ఫ్రెండ్స్ ని, ఆవిడ తల్లిదండ్రుల్ని, ఆవిడ తోబుట్టుని అందరినీ కూడా హింసించి ఒక ఆడపిల్లని ఇంతమంది కలిసి హింసించి కేసును వాపసు తీసుకునేలాగా చేశారు అంటే, సహజంగా మన పల్లెల్లో ఏదన్నా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఆడంగి వెదవలు అంటాం. ఇప్పుడు ఈ మీడియా మూలంగా అది నేను అనలేదు, కానీ ఒక ఆడంగి గవర్నమెంట్ ఆడవాళ్ళని కూడా అవమానించినట్లు ఆ మాట అంటే, ఒక చేతగాని దద్దమ్మ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో నడిపించారు. జగన్మోహన్ రెడ్డి అందుకు పెద్ద లీడర్ గా వ్యవహరించాడు. చేతగాని దద్దమ్మగానే వ్యవహరించి ఆడపిల్ల మీద అతని పెత్తనం అంతా చూయించి ఇట్లాంటి దౌర్భాగ్యాలకు పురుగొలిపాడని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేకుండా సాక్ష్యాలు బయటపడుతున్నాయండి. ఎవరో అమ్మాయి కోసం వ్యవస్థని ఇంత దారుణానికి దిగజార్చారా? పోలీస్ వ్యవస్థ ఇంత నీచానికి ఒడిగట్టారా? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరో తీసుకురావడానికి ముందే ఢిల్లీకి టికెట్లు బుక్ చేసుకోవాలా? కేసు కంప్లైంట్ అవ్వక ముందే ఇంత దారుణం. ఎవడా కుక్కల విద్యాసాగరు, అతని గురించి ఇంత వ్యవస్థ పనిచేయడం ఏంటి? అక్కడ ఆ కేసు ఏమన్నా నేరమా, అత్యాచార నేరమా, లేదంటే కోట్లు దోచుకున్న నేరమా? ఫోర్జరీ సంతకం కేసు కోసం ఇన్ని రకాలుగా ఇన్ని ప్రయత్నాలు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లో నమోదు. ఆవిడ ఫోర్జరీ, వీళ్ళే ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కేసు పెట్టారు. ఈవెన్ మనం అది నిజంగానే ఒరిజినల్ అనుకున్నప్పటికీ కూడా అంత అవసరం లేదు కదా సార్. నిజంగానే ఆవిడ చేసింది అనుకుందాం, సపోజ్ అంత అవసరం లేని విషయం కదా అదని మేము అంటాం. ఏ ఫోర్జరీ కేసులో వ్యవస్థ ఇంత దారుణంగా పనిచేసింది ఇంతకు ముందు? ఇంత సిన్సియర్ గా పోలీసు వ్యవస్థ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల కాలంలో ఎట్లాంటి కేసులు ఎక్కడ నమోదు అవ్వలేదండి. ఆ సెక్షన్ కింద ఆ అన్ని కేసుల్లో కూడా ఇట్లాగే పోలీసు వ్యవస్థ రెస్పాండ్ అయిందా? ఈ విధంగా ఢిల్లీకి, ముంబైలకి ఫ్లైట్లో వెళ్లేసి తీసుకొచ్చిందా? ఇట్లాగే దాచిపెట్టి మరి ఇంకో ఇన్వెస్టిగేషన్ చేసిందా? ఇట్లాగే కోర్టుకి ఇన్ని రోజులు దాచిపెట్టి మరి పెట్టిందా? వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆమె ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరి మీద కంప్లైంట్లు పెట్టి తీసుకొచ్చి ఇబ్బంది పెడతామని చెప్పారా? అసలు మానవ సమాజంతో సంబంధాలు లేకుండా ఈ రకంగా దాచిపెట్టి ఎక్కడన్నా ఎంక్వైరీ చేశారా? ఏంటి సార్ ఈ దారుణం? ఎవడో కోసం రాష్ట్రంలో ఇంత దారుణంగా మా వ్యవస్థలన్నింటినీ కూడా ఇంత దారుణంగా దిగజార్చాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంటే ఒక చీటర్స్ అనేటువంటి ఒక బ్యాడ్ నేమ్ ని దేశ స్థాయిలో మూట కట్టారంటే ఇది ఎవరిని అనాలి సార్? ఈ దారుణాలని పోలీస్ వ్యవస్థను అనాలా? ఆ వ్యవస్థను అంత దారుణంగా దిగజార్చినటువంటి అప్పుడు ముఖ్యమంత్రిని అనాలా? సకల శాఖల్ని నిర్వహించిన వ్యక్తులు కూడా ఉన్నారుగా. అసలు శాఖల వ్యక్తికి తెలియకుండా సకల శాఖలు అయితే చేయలేడు కదా సార్. ముఖ్యమంత్రి దద్దమ్మ అని ఒప్పుకుంటే ఇది సజ్జలకి మనం అంటగట్టచ్చు. ముఖ్యమంత్రి దద్దమ్మ అయితే అంటగట్టచ్చు, కానీ అతను కూడా అట్లాంటి కదండి. ఆయనకు అసైన్ చేస్తారు, ఈయన కిందోళ్ళకి చెప్తారు, చెప్పిన తర్వాత వీళ్ళు పాటిస్తారు. వైనాట్ 175 అని అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మనమే ఉంటాం ఎప్పటికీ, మీరు చెప్పింది చేయండి, మీకేంది నేను ఉన్నా అని చెప్పారు. వీళ్ళు పోలీస్ అధికారులు మొత్తానికే కండ వేసుకొని పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలు, ఆ వ్యవస్థ నడిపినట్టే అప్పటి ప్రభుత్వము